ఇక ఇది బనకచర్ల గురించి చెప్పుకోలే కదా. బనకచర్ల పాపం కేసీఆర్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ళలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే కనీసం 200 టీఎంసీలనైనా వాడుకునే వాళ్ళం. 10 ఏళ్ళ అధికారంలో ఉండి కేసీఆర్ హరీష్ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చంద్రబాబు ముచ్చిమరి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆరే. ఏమంటుడు? చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆరే కదా. అదే అవకాశం తీసుకొని కృష్ణా బేసిన్ను కొల్లగొట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్కు వచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఏంటంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్గా తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 2016-19లో చంద్రబాబు జగన్తో భేటీలో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గం సుగమం చేశారు. రాయలసీమను రతనాలసీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తారంటూ హామీనిచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడడం లేదంటూ మాపై బురద. ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుదే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మోదీ వద్ద పలుకుబడి ఉన్న బాబుకు అనుమతులు భ్రమే. ఇక గోదావరి బనకచెర్లపై మీడియాతో సీఎం రేవంత్ అంటూ వార్త. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పాపానికి పునాది వేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించేందుకు బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ భేటీ ముగిశాక సచివాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టుకు అన్యాయం, తీరని ద్రోహం జరిగితే ఆ విషయాన్ని శిక్షించి ఉరి తీయాల్సింది కేసీఆర్ హరీష్ రావు అంటూ ధ్వజమెత్తారు. ఇక చివరి అస్త్రంగా న్యాయ పోరాటం అంట. బనకచెర్లపై తెలంగాణ సర్కారుకు అఖిలపక్షం మద్దతు. ఈ ప్రాజెక్టు కడితే ఏపీ నీటి హక్కులు కోరే ప్రమాదం. ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ కలిసికట్టుగా పోరాడదామంటూ బీజేపీ ఎంపీలు. ఇక రాజకీయాలతో వాకౌట్ చేస్తున్న ఎంపీ వద్దిరాజు. ఇక హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఆసియా పసిఫిక్లో మొదటిది, ప్రపంచంలో 5వది ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. నేడు ఢిల్లీకి సీఎం, కేంద్ర మంత్రులతో భేటీ. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట, పార్టీ ముఖ్య నేతలతో త్వరలో కేసీఆర్ కీలక భేటీ అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా గోదావరి బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం తీవ్ర స్థాయికి చేరుతూ ఉంది. గత కొన్ని నెలల నుంచి కూడా ఇటు ఏపీ, ఇటు తెలంగాణ మంత్రుల మధ్య, అధికారుల మధ్య ఇక ఢిల్లీకి పోవడం, ఆడ లేఖలు ఇచ్చి రావడం, వాళ్ళ జలశక్తి మంత్రిని రిక్వెస్ట్ చేయడం, ఇదంతా కూడా ప్రాసెస్ నడిచింది. బట్ ఇప్పుడు ఆల్ పార్టీ ఎంపీలంతా కూడా నిన్న సచివాలయంలో మీట్ అయ్యి అందరూ పూర్తి మద్దతు ఇస్తారని చెప్పడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. సో మనలంతా ఒకటైరు ఖచ్చితంగా మనకు బనకచెర్లకు పోతున్నటువంటి నీటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్రమ నీటి దోపిడీకి చెక్ పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ కేంద్రం నుంచి సపోర్ట్ రాకపోయినా, కేంద్రం ఒప్పుకోకపోయినా లీగల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తున్నటువంటి వేళ చూడాలి మరి ఏం జరుగుతుందో. కేసీఆర్ కూడా బయటకు వస్తాడు, కేసీఆర్ కూడా పోరుబాట చేయబోతున్నాడనే ఒక చర్చ బీఆర్ఎస్ నుంచి నడుస్తుంది. కాబట్టి నిజంగానే కేసీఆర్ బయటకు వస్తే అందరూ స్వాగతిస్తారు. ప్రధానంగా ఈ ఏపీ బనకచెర్లకు సంబంధించి ఆయన ముందుండి నడిస్తే ఇంకా సంతోషిస్తారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నది మీరే. మీ హయాంలోనే అల్లం బెల్లంగా రాసుకొని పూసుకొని తిరిగి ఒప్పందాలు జరిగినాయని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో ఒకవేళ మీ హయాంలోనే తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్కి ఇస్తున్నది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పును కేసీఆర్, హరీష్ రావులు సరి చేసుకుంటారా, లేక తప్పు మీద తప్పు చేసి భవిష్యత్తులో చిప్పకూడదంటారా తెలియదు. సో మొత్తం మీద అయితే బనకచెర్ల పాపం కేసీఆర్, హరీష్కి తగులుతుంది. వాళ్ళని ఉరిదీసిన తప్పే లేదని నిన్న కేసీఆర్ మీద, హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో హరీష్, కేసీఆర్ సార్ ఏం చేస్తారు. తప్పును సరిదిద్దుకొని జనంలోకి పోతారా, తప్పు మీద తప్పు చేసి మరి చిప్పకూడుకు సిద్ధమవుతారా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. వెలుగులో చూస్తే